బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటని ప్రశ్నించింది. రఘురామను అరెస్ట్ చేసి హింసించబోతున్నట్లుగా సునీల్ నాయక్ కు ముందే తెలుసని వ్యాఖ్యానించింది. అసలు సునీల్ నాయక్ ఎప్పటిలోపు సరెండర్ అవుతారో చెప్పాలంటూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని టార్చర్ చేసిన వారికి తేడా ఏంటని ప్రశ్నించింది. రఘురామను అరెస్ట్ చేసి హింసించబోతున్నట్లుగా సునీల్ నాయక్ కు ముందే తెలుసని వ్యాఖ్యానించింది. అసలు సునీల్ నాయక్ ఎప్పటిలోపు సరెండర్ అవుతారో చెప్పాలంటూ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇదే అంశం మీద మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి సునీల్ నాయక్ బెయిల్ పిటిషన్ వాయిదా పట్ల, ప్రస్తుతం ఉన్న రఘురామ కస్టోడియల్ కేసు పట్ల ఉన్న అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజా, ఏదైతే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఈరోజు సునీల్ కుమార్ నాయక్ సంబంధించిన ముందస్తు బెయిల్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది సునీల్ కుమార్ నాయక్ను ఉద్దేశిస్తూ. ఏదైతే కోర్టు ముందుకు లొంగిపోకుండా ఇప్పటివరకు కూడా తప్పించుకు తిరగడము, అదేవిధంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు మీద దాడి చేయడాన్ని, ఆనాడు పార్లమెంట్ మీద ఎవరైతే టెర్రరిస్టులు దాడి చేశారో దానికి తేడా ఏంటని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అంటే ఒక ఎంపీని ఆ విధంగా టార్చర్ చేయడం అంటే, ఎంపీలు అనేది పార్లమెంట్లో ఉంటారు. సో పార్లమెంట్లో గతంలో ఏదైతే టెర్రరిస్టులు దాడి చేశారో అదేవిధంగా ఏదైతే అప్పటి ఎంపీ ప్రస్తుతం శాసనసభలో ఉన్న రఘురామకృష్ణంరాజు మీద దాడిని అదేవిధంగా కోర్టు అభివర్ణించడం జరిగింది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ కూడా ముందస్తు బెయిల్ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో ఆయన ఇప్పటివరకు కూడా కోర్టుకి ముందు హాజరు కాలేదు. దీని మీద కూడా కోర్టు సీరియస్ కావడం జరిగింది. రేపటిలోగా ఆయన కోర్టు ముందుకు రావాలని చెప్పేసి ఎవరైతే సునీల్ కుమార్ నాయక్ తరపున వాదనలు వినిపిస్తున్నారో లాయర్ ఆయనకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైతే కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి 2025లో తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ని పదవి నుంచి తప్పించడం జరిగింది. ఆ తర్వాత ఆయన తప్పించుకుని తిరిగి ఉన్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొన్న ఫిబ్రవరిలో ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఇప్పటివరకు కూడా ఆయన కోర్టు ముందుకు లొంగిపోలేదు. అదేవిధంగా ముందస్తు బెయిల్ పిటిషన్ సంబంధించి హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. వాదనలు జరుగుతున్న సమయంలో ఎప్పుడు కూడా ఆయన కోర్టుకి హాజరైన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ముందస్తు బెయిల్ విచారణకు సంబంధించి కోర్టు ఈ తరహా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రేపటికి విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే పిటిషనర్ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయనకైతే ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రేపటిలోగా లొంగిపోతారా లేదా అనే దాని మీద కూడా ఒక సరైన సమాధానం ఇవ్వాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మహిజా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.